తన ఖడ్గమనే కలంతో అనితర సాధ్యమైన కాకతీయ కాలాన్ని రచించిన సేనాని, అపురూపమైన రామప్ప ఆలయాన్ని కట్టించిన కళా ప్రేమికుడు రేచర్ల రుద్రుడి చరిత్ర తెలుసుకోకపోతే మనం తెలుగు వాళ్ళమని చెప్పుకునే హక్కు కూడా కోల్పోతాం. రేచర్ల రుద్రుడు రాజు కాలేదు, కానీ రాజ్యాన్ని కాపాడాడు. రామప్ప దేవాలయం కేవలం ఆలయం కాదు, ఇది కాకతీయుల పాలనా స్థిరత్వానికి, శిల్పకళా ప్రతిభకు, తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. ఇది సింహాసనం కన్నా విశ్వాసం గొప్పదని చెప్పే రేచర్ల రుద్రుడి కథ. రాజును చంపి యువరాజును శత్రువులు బంధించినప్పుడు ఆ రాజు పేరుతో రాజ్యపాలన చేసి శత్రువులపై గెలిచి బందీగా ఉన్న యువరాజును విడిపించి గౌరవంగా కిరీటాన్ని యువరాజుకు మళ్ళీ అప్పగించిన కథ ఎప్పుడైనా విన్నారా? ఒక తీవ్రమైన సంక్షోభంలో అందరూ నీరుగారిపోయి చేతులు ముడుచుకుని కూర్చుంటారు. కానీ యోధుడు భూమి ఆకాశాలను ఒకటి చేస్తాడు, కాలానికి ఎదురీస్తాడు. అలా తన ఖడ్గమనే కలంతో అనితర సాధ్యమైన కాకతీయ కాలాన్ని రచించిన సేనాని, అపురూపమైన రామప్ప ఆలయాన్ని కట్టించిన కళా ప్రేమికుడు రేచర్ల రుద్రుడి చరిత్ర తెలుసుకోకపోతే మనం తెలుగు వాళ్ళమని చెప్పుకునే హక్కు కూడా కోల్పోతాం. సింహాసనం కోసం కన్న తండ్రిని బందీని చేసిన వారిని చూశాం, తండ్రిని పొడిచి చంపి కిరీటం నెత్తిన పెట్టుకున్న వారిని చూశాం, అన్నదమ్ములను క్రూరంగా అడ్డు తొలగించిన వారిని చూశాం. కానీ ఇలాంటి కథ ఎప్పుడూ విని ఉండరు మీరు. అదేమిటో తెలుసుకోవడానికి చరిత్రలో 800 ఏళ్ళు వెనక్కు కాకతీయ కళా తోరణం గుండా వెళదాం పదండి. క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచే రేచర్ల వంశీయులు కాకతీయులకు నమ్మకమైన సేనానులుగా ఉన్నారు. క్రీస్తు శకం 996, 1052 మధ్య పాలించిన మొదటి బేతరాజు కాలంలో రేచర్ల బొమ్మ సేనాధిపతిగా సేవలందించాడు. ఇతడే రేచర్ల వంశానికి మూలపురుషుడు. తర్వాతి తరాల్లో మొదటి ప్రోలరాజు, రెండో బేతరాజుల కాలంలో ముచ్చ, కాటయ్య లాంటి రేచర్ల వంశీయులు సైనిక బాధ్యతలు నిర్వహించారు. ఇలా తరతరాలుగా రేచర్ల వంశం కాకతీయ రాజ్యానికి సైనిక బలంగా నిలిచింది. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి వచ్చేసరికి కాకతీయులు స్వతంత్ర రాజ్యంగా ఎదగడం ప్రారంభించారు. క్రీస్తు శకం 1116, 1157 మధ్య రెండో ప్రోలరాజు సేనానిగా పనిచేసిన కాశ చెమూపతి మంతెన గుండరాజును ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతడే రేచర్ల రుద్రుడికి తాత. క్రీస్తు శకం 1158, 1195 మధ్య రుద్రదేవుడి కాలంలో రాజ్య విస్తరణ యుద్ధాల్లో రెండో కాటయ్యరెడ్డి ముఖ్యమైన సేనాధిపతిగా ఉన్నాడు. ఈ నేపథ్యంతోనే రేచర్ల రుద్రుడు చరిత్రలోకి ప్రవేశించాడు. క్రీస్తు శకం 1195లో కాకతీయ రాజు రుద్రదేవుడు యుద్ధంలో మరణించాడు. క్రీస్తు శకం 1199లో మహదేవుడు కూడా యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయాడు. యువరాజు గణపతి దేవుడు రాజుల చేతిలో బందీగా ఉన్నాడు. ఇది కాకతీయ చరిత్రలో అత్యంత సంక్షోభకాలం. రాజు లేడు, వారసుడు చెరలో ఉన్నాడు, సామంతుల తిరుగుబాట్లు. సాధారణంగా ఇలాంటి సమయంలో రాజ్యాలు కూలిపోతాయి, కానీ కాకతీయ రాజ్యం నిలబడింది. ఈ సంక్షోభ సమయంలో రాజ్యభారం మోసిన వ్యక్తి రేచర్ల రుద్రుడు. అతడు రాజు కాదు, కానీ గణపతి దేవుడు చెరలో ఉన్నంతకాలం ఆయన పేరు మీదే రాజ్యపాలన సాగించాడు. సేనాధిపత్యం అతడి చేతిలో ఉంది, పరిపాలనా నియంత్రణ కూడా అతనిదే. అయినా సింహాసనంపై కన్ను వేయలేదు, సింహాసనంపై మోజు లేనేలేదు. తిరుగుబాటు చేసిన సామంతులను కఠినంగా అణిచేశాడు. శత్రు దాడులను తిప్పికొట్టి రాజ్యం సరిహద్దులను కాపాడాడు. ఒక శాసనం ప్రకారం రాజ్యానికి ముప్పుగా మారి తిరుగుబాటు చేసిన సామంతుడిని చంపి అతడి తలను జెండా కర్రకు వేలాడదీసి తిరుగుబాటుదారుల వెన్నులో వణుకు పుట్టించినట్లుంది. అందుకే శాసనాల్లో రుద్రుడిని కాకతీయ రాజ్య భార ధౌరేయుడు, కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని పేర్కొన్నారు. క్రీస్తు శకం 1199లో గణపతి దేవుడు చెర నుండి విడుదలయ్యాడు.
అప్పటికే సేన మొత్తం రుద్రుడి అధీనంలో ఉంది. రాజ్యాధికారం అతడి చేతుల్లోనే ఉంది. అయినా అతడు రాజు కావాలనుకోలేదు. గణపతి దేవుడిని తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టాడు. ఇది రాజకీయ చతురత కాదు, రేచర్ల రుద్రుడి విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఇదంతా రేచర్ల రుద్రుడికి సంబంధించిన కథ. రేచర్ల వంశీయుల్లో 3 తరాల వారు వరుసగా కట్టించిన గుడిగోపురాలు ఇప్పటికీ నిలిచి వెలుగుతున్నాయి. రుద్రుడి తండ్రి కాటయ్య సేనాని కటాక్షపూర్ గ్రామంలో కట్టించిన ఆలయాలున్నాయి. రామప్ప ఆలయంతో పాటు రుద్రుడు కట్టించిన మరికొన్ని ఆలయాలు పాలంపేట చుట్టుపక్కల ఉన్నాయి. రుద్రుడి కొడుకు గణపతిరెడ్డి నిర్మించిన ఆలయాలు గణ్పూర్లో ఉన్నాయి. నాటి చరిత్రకు సాక్ష్యంగా నేటికీ నిల్చున్నాయి. రామప్ప గుడిలో శిలా శాసనానికి ఏకంగా ఒక మంటపమే కట్టించారు. భారతదేశంలో ఇంకెక్కడా ఇలా శాసనానికి ప్రత్యేకంగా మంటపం లేదు. అంటే ఈ చరిత్ర భావి తరాలు తెలుసుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా గుడిశాల రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న శిలాశాసనంలో రేచర్ల రుద్రుడికి సంబంధించిన చారిత్రక ఆధారాలు దొరికాయి. ఇప్పుడు రుద్రుడు కట్టించిన అపురూపమైన రామప్ప ఆలయం గురించి తెలుసుకునే ముందు ఒక విన్నపం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చేయడానికి వీలుగా మీ ప్రోత్సాహం అవసరం. ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ధాత్రిని ఫాలో కండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి. ఇప్పుడు రామప్ప ఆలయంలోకి వెళదాం. రామప్ప దేవాలయం అంటే శిల్ప కళా వైభవం. యుద్ధాల తరువాత కాకతీయ కళా వైభవ నిర్మాణం. రాజ్యం స్థిరపడిన తరువాత రేచర్ల రుద్రుడు సాంస్కృతిక నిర్మాణాలపై దృష్టి పెట్టాడు. క్రీస్తు శకం 1213లో ప్రస్తుతం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఒక శైవ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దాని పేరు మొదట్లో రుద్రేశ్వర ఆలయంగా ఉండేది. ఇప్పుడు అది రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం రాజు పేరు మీద లేదు, సేనాని పేరు మీద లేదు. దీన్ని తీర్చిదిద్దిన శిల్పాచార్యుడు రామప్ప పేరుతోనే ఈ ఆలయానికి గుర్తింపు వచ్చింది. భారతీయ దేవాలయ చరిత్రల్లో ఇది చాలా అరుదైన విషయం. ఈ ఆలయాన్ని ఇసుక పునాదిపై నిర్మించారు. భూమి లోతుల్లో సన్నని ఇసుక పొరవేసి భూకంపాలను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విమాన గోపురంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలేంత తేలికైనవి. అంటే గోపురం బరువు ఎక్కువ లేకుండా ఆలయం 10 కాలాల పాటు నిలిచి ఉండేలా చాలా దూరదృష్టితో ఆలోచించి అందుకు అనువైన ప్రణాళికలతో నిర్మించారు. ప్రత్యేకమైన మట్టి, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు లాంటి పదార్థాలతో గోపురానికి వాడిన ఇటుకలను తయారు చేశారు. నంది మంటపం, రంగమంటపం, స్తంభాలపై చెక్కిన మదనిక శిల్పాలు ఇవి కాకతీయ శిల్పకళా ప్రతిభకు అద్భుతమైన ఉదాహరణలు. దండయాత్రలు జరిగాయి, భూకంపాలు వచ్చాయి, ప్రకృతి వైపరీత్యాలెన్నో వచ్చాయి. అయినా రామప్ప దేవాలయం అలాగే నిలిచి ఉంది. ఇప్పుడిది మనందరికీ గర్వకారణమైన యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం. రేచర్ల రుద్రుడు రాజు కాలేదు, కానీ రాజ్యాన్ని కాపాడాడు. రామప్ప దేవాలయం కేవలం ఆలయం కాదు, ఇది కాకతీయుల పాలనా స్థిరత్వానికి, శిల్పకళా ప్రతిభకు, తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. ఇది సింహాసనం కన్నా విశ్వాసం గొప్పదని చెప్పే రేచర్ల రుద్రుడి కథ, ఆ యోధుడు నిర్మించిన అపురూపమైన రామప్ప ఆలయం కథ. రామప్ప దేవాలయ ప్రాంగణంలో రేచర్ల రుద్రుడు చెక్కించిన శాసనం కేవలం శిలా శాసనం కాదు, భవిష్యత్ తరాలకు పంపిన ఒక ధర్మ సందేశం. మేమెవరికైనా శత్రువులు కావచ్చు,
కానీ ఈ పుణ్యక్షేత్రం మాత్రం ఎవరికీ శత్రువు కాదు. మీకు కోపం ఉంటే నాపై, నా వంశంపై చూపించండి. ఆలయం జోలికి మాత్రం రాకండి. ఆలయాన్ని పాడు చేశారో మీరు, మీ వంశం తరతరాల పాటు పాపకూపంలో పడి పాడైపోతారు. ఈ మాటల్లో రేచర్ల రుద్రుడి మనసు దాగుంది. తన తర్వాత ఎవరెవరు రాజులైనా, ఎంతకాలం గడిచినా ఈ ఆలయం, ఈ దైవ సన్నిధి, దీనికి అర్పించిన దాన ధర్మాలు ఎప్పటికీ చెక్కు చెదరకూడదని చేసిన ఒక విన్నపం అది. ఈ శాసనం ద్వారా రుద్రేశ్వర, కాటేశ్వర, కామేశ్వర స్వాముల నిత్య పూజల కోసం పాలంపేటతో పాటు పరిసర గ్రామాలను శాశ్వత దాన ధర్మంగా అప్పగించిన విషయాన్ని ప్రకటించారు. అలాగే రేచర్ల వంశ పరంపరను, కాకతీయులకు వారు చేసిన అపార సేవలను, ముఖ్యంగా గణపతి దేవుడిని సింహాసనంపై కూర్చోబెట్టడంలో రేచర్ల రుద్రుడు పోషించిన కీలక పాత్రను గర్వంగా ఈ శాసనం గుర్తు చేస్తోంది. ఓరుగల్లు రాజధాని వైభవం, రామప్ప చెరువు నిర్మాణ విశేషాలు అన్నీ కలిసి ఈ శాసనాన్ని ఒక రాజ్యానికి అద్దం పట్టే అమూల్య చారిత్రక పత్రంగా నిలిపాయి. 204 సంస్కృత పంక్తులు, తెలుగు, కన్నడ ప్రాచీన లిపి, 54 శ్లోకాలతో ఎన్ని తరాలు గడిచినా ఈ విన్నపం నేటికి ములుగు జిల్లా రామప్ప దేవాలయ ప్రాంగణంలో నిశ్శబ్దంగా రేచర్ల మనోధర్మాన్ని పలుకుతూనే ఉంది.